నా రూపాన్ని ధరించి సరాసరి నా భర్త వద్దకు రాగల ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? మీ ఇరువురిలో ఒకరు మాత్రమే పార్వతన్నది నాకు తెలుసు. అది ఒక ప్రస్తావన ద్వారా నేను నిర్ణయించనున్నాను. చెప్పండి, మీ ఇరువురిలో నన్ను ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు? నిస్సందేహంగా స్వామి, నేనే తమను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. శ్మశానంలో నా పిశాచాలకి ఆత్మతృప్తి కలిగించటానికి భోజనం పెట్టాలి. నేనే వెళ్తాను స్వామి. నేను వెళ్ళిపోతున్నాను. ఒక పరాయి స్త్రీ ముందు తన భార్యని భార్య కాదనడం అవమానించడమే అవుతుంది. తను మాయావి అన్న సంగతి నాకు అవగతమే పార్వతి. మరి తను ఆ పని చేసినందుకు మీరు ఎందుకు శిక్షించలేదు? తను ధరించింది నీ రూపమే కదా పార్వతి. తనకెలాంటి హాని కలిగించినా కష్టపెట్టినా అది నిన్ను అవమానించటంతో సమానం కదా. తమరెప్పుడూ ఇలాగే ప్రేమపూరిత సరస సంభాషణలతో ఒప్పించేస్తారు.